మా జగనన్న పులి, సింహం, దమ్ము ధైర్యం కలిగిన నాయకుడు. అలాంటి నాయకుడు మా అధినేత కావడం మాకు గర్వకారణం అంటూ ఇన్నాళ్ళు వైసీపీ నేతలు, కార్యకర్తలు తెగ గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం వారు జగన్ నిజస్వరూపం తెలిసి జగనన్న మా పరువు తీసావు కదయ్యా అంటూ గగ్గోలు పెడుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విసిరిన ఛాలెంజ్కు జగన్ శిబిరం బెంబేలెత్తిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే తాడేపల్లి ప్యాలెస్ గడగడలాడింది. ఇదేమీ తెలియని వైసీపీ కార్యకర్తలు ఈ జగనన్న ధీరుడు, శూరుడు, చంద్రబాబు ఛాలెంజ్ను స్వీకరిస్తాడని భావించారు. తీరా సజ్జల మీడియా ముందుకొచ్చి మేం సవాల్ను స్వీకరించం అంటూ చేతులెత్తేశారు. దీంతో చొక్కా చేతులు మడతపెట్టాల్సిన వైసీపీ కార్యకర్తలు గ్రామాల్లో తల వంచుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగనన్న ఎందుకింత పని చేశాడు, చంద్రబాబు సవాల్ను స్వీకరిస్తే బాగుండేది కదా అంటూ వైసీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. వాళ్లకు తెలియాల్సిన అసలు విషయం ఏంటంటే జగన్ ఛాలెంజ్ను స్వీకరించడానికి 4.5 ఏళ్లలో ఏమైనా అభివృద్ధి చేస్తే కదా. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో అధికార వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పడరాని పాటలు పడుతున్నారు. ప్లీజ్ ఒక్కసారి అధికారం ఇవ్వండి అంటూ ఏపీ ప్రజలను బ్రతిమలాడి సానుభూతితో మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ 4.5 ఏళ్ల కాలంలో ఏపీ ప్రజలు గర్వంగా చెప్పుకునేలా ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదు. కేవలం ప్రతిపక్ష నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు కేసులతో వాళ్లను జైలుకు పంపించడమే పనిగా జగన్ 4.5 ఏళ్ల పాలన సాగింది. దీనికి తోడు జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు. దీంతో చంద్రబాబు సవాల్ను స్వీకరించేందుకు జగన్ ఒక్కడు కూడా ముందుకేయలేకపోయారు. పైగా సజ్జల మీడియా ముందుకొచ్చి మా నేత గొప్ప నేత, జాతీయ స్థాయిలో పలుకుబడి కలిగిన నేత అన్నట్లుగా జగన్కు ఛాలెంజ్ విసిరే అర్హత చంద్రబాబుకి లేదు అంటూ పేర్కొనడం వైసీపీ శ్రేణులను కూడా విస్మయానికి గురిచేసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఆదివారం అంటే ఫిబ్రవరి 18వ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో జగన్ చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. దీంతో చంద్రబాబు జగన్కు సవాల్ చేశారు. దమ్ముంటే చర్చకురా, ఎవరి పాలనలో అభివృద్ధి జరిగింది, ఎవరి పాలనలో విధ్వంసం జరిగిందో చర్చిద్దాం. టైం నువ్వే చెప్పు, ఏ టైంలోనైనా నేను చర్చకు సిద్ధం. జగన్ రెడ్డి నువ్వు రెడీనా అంటూ ఒక్కసారి కాదు 2 సార్లు చంద్రబాబు సవాల్ చేశారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ వణికిపోయింది. వెంటనే ఐపాక్ టీం వైసీపీ ముఖ్య నేతలను పిలిపించుకొని జగన్ వారితో మంతనాలు జరిపారు. చంద్రబాబు సవాల్ స్వీకరించాలా వద్దా అనే విషయంపై అభిప్రాయాలు తీసుకున్నారు. ఐపాక్ సిబ్బందితో పాటు వైసీపీ ముఖ్య నేతలు సైతం మనం 4 ఏళ్లలో ఏం అభివృద్ధి చేశామంటూ సవాల్ను స్వీకరిస్తామంటూ జగన్ ముందే కుండబద్దలు కొట్టినట్లు సమాచారం. దీంతో పలు విధానాలుగా ఆలోచనలు చేసిన అనంతరం జగన్కు సవాల్ విసిరే స్థాయి చంద్రబాబు లేదు అంటూ మీడియా ముందు చెప్పాలని సజ్జలకు జగన్ సూచించారు. ఎప్పటిలాగానే మీడియా ముందుకొచ్చిన సజ్జల అది ఇది అంటూ కొద్దిసేపు చెప్పి చంద్రబాబు సవాల్ను మేము స్వీకరించం అంటూ చేతులెత్తేశారు. టీడీపీ జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతుండటంతో వైసీపీ నేతల్లో ఇప్పటికే భయం పట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు అసాధ్యమన్న భావనకు వారొచ్చేశారు. తాజాగా చంద్రబాబు సవాల్ను జగన్ స్వీకరించకపోవడంతో విజయంపై ఏ మూల ఉన్న చిన్నపాటి ఆశ కూడా ఆవిరైపోయిందని వైసీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆవేదన చెందుతున్నారు. సభల్లో చొక్కాల చేతులు మడత పెట్టండి అని చెప్తున్న జగన్ ప్రతిపక్ష నేత సవాల్ను స్వీకరించకపోవడం స్థానికంగా తమను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నట్లు వైసీపీ కార్యకర్తలు వాపోతున్నారు. ఇన్నాళ్ళు పులి, సింహం అంటూ జగన్ గురించి గొప్పలు చెప్పుకున్నాం, కానీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉంది పులి, సింహం కాదు పిల్లి అని తేలిపోయింది. ఇక ప్రతిపక్షాలకు ఏమని సమాధానం చెప్పగలమంటూ వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.